హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద హిందీ తెలుగు కుక్ టాక్స్. సో ఇవాళ నేనేం ప్రిపేర్ చేస్తున్నానంటే ఏం ప్రిపేర్ చేస్తున్నావు? దోసకాయ కొత్తిమీర పచ్చడి. దోసకాయతో నేను ఎవరు టేస్ట్ నీకియా? అవునా? ఎప్పుడు తినలే? ఎప్పుడు తినలే. అవునా? సరే, ఇప్పుడు నేనైతే ఎలా చేయాలో చేసి చూపిస్తాను. నార్మల్గా అందరికి దోసకాయ పచ్చడి ముక్కలు అయితే ఖచ్చితంగా తెలుసు. సో నేను చేసేది ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా దోసకాయ కొత్తిమీర పచ్చడి ముక్కలు చేస్తున్నా. కొత్తిమీర ఎక్స్ట్రా యాడ్ करते. ఓకే ఓకే, బట్ దోసకాయ చాలా ఫేమస్ నా. సో కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఇదా దోసకాయ పచ్చడి ముక్కలు గింజలతో సహా వేస్తారు. కానీ నేను అందులో గింజలు వేయను అనమాట. ఓకే ఓకే, గింజలు తీసేసేయాలి. సరే సరే, తీసేసి చేసుకోవాలన్నమాట. సరే చూద్దాం. పద 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 జల్దీ పద. ఇవేం తెలుసా రీత? దోసకాయ. దోసకాయ దోసకాయ ఇవాళ మనం చేస్తుంది దోసకాయ కొత్తిమీర పచ్చడి ముక్కలు. ఇంగ్లీష్ లో ఏం చెప్పాలి దోసకాయకు? నాకు తెలియదు రీత, నీవే చెప్పాలి. నాకు తెలియదు. నీకు తెలియదా? అయితే ఇవాళ దోస మస్క్ మిలన్, ఐ థింక్ మస్క్ మిలన్ మీన్స్ ఫ్రూట్ हो जाता हो ना. సరే, దోసకాయ కొత్తిమీర పచ్చడి ముక్కలు. ఓకే, పచ్చడి చేస్తావా ఈ రోజు? పచ్చడి ముక్కలు, పచ్చడి కాదు. ఓకే, పచ్చడి ముక్కలు. ఏ ముక్కలు ఉన్నాయి కదా, ఓకే. దోసకాయ కొత్తిమీర పచ్చడి ముక్కలు. సరే, ఓకే స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ మనం పచ్చిమిర్చి, నేను ఒక దోసకాయ తీసుకున్నా. ఒక 10 దోసకాయ, ఒక దోసకాయ 10 to 15 పచ్చిమిర్చి తీసుకున్నా. ఈ పచ్చిమిర్చి అండ్ ఇందులో కొంచెం మనం వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. ఓకే, కొత్తిమీర, ఈ వెల్లుల్లిపాయలు 4, ఒక 4 వెల్లుల్లిపాయలు. అండ్ ఇందులోనే కొంచెం సాల్ట్, పసుపు, సారీ, అండ్ కొంచెం సాల్ట్. ఇప్పుడు ఇవన్నిటిని ఏం చేయాలంటే మంచిగా గ్రైండ్ చేసుకోవాలి, కచ్చా పచ్చగా. మొత్తం పేస్ట్ లాగా చేసుకోవద్దు, గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనా? కచ్చా పచ్చాగా, మరీ పేస్ట్ లాగా చేయొద్దు. అయితే విజిల్ వస్తుంది ఏందనుకుంటున్నారా? దీనికి కాంబినేషన్ ఒట్టిపప్పు, ముద్దపప్పు అన్నమాట. సో ముద్దపప్పు అంటే రెడ్ వాలా? నో तुअर दाल रहता ना, तुअर दाल ओनली प्लेन, ओनली सॉल्ट एंड पసుపు डालते. ओके, नो तालिंపు, नो तालिंపు, कुछ नहीं. సరే, దీనికి కాంబినేషన్ అన్నమాట అది. ఓకే సరే, రైస్, పప్పు అండ్ దిస్ పచ్చడి. ఎస్. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా రీత, ఏం లేదు, ఈజీ అంటే ఈజీ, చాలా తొందరగా అయిపోతుంది. ఫస్ట్ కొంచెం ఆయిల్, అందులోకి శనగపప్పు కొంచెం, మినప్పప్పు కొంచెం. ఓకే, క్రిస్పీనెస్ కోసం. తింటుంటే మంచి భలే తగులుతాయి తెలుసా, బాగుంటుంది. ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత అప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకుందాం. ఓకేనా? ఓకే, చూడు ఆల్మోస్ట్ వేగిపోయినాయి కదా. సో ఇప్పుడు మనము ఎండుమిర్చి, కరివేపాకు చూడు మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, సో దాన్ని దీంట్లో వేసేయాలి. మంచిగా గ్రీన్ కలర్ దిగ. సో ఇదంతా కొంచెం పచ్చి వాసన పోవాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే కొంచెం అది వేగిన తర్వాత ఈ దోసకాయలు కూడా వేద్దాం. సరే, ఓకే. ఇప్పుడు మనము ఈ దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాగుంటుంది అన్నమాట. చాలా స్పైసీ होता है ये? स्पाइसी नहीं होता, मिर्ची मिर्ची कम करे तो क्या स्पाइसी होता. బట్ जो देखने में చాలా బాగుంది కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రీత. దీనికి కొంచెం ఏం చేయాలంటే మనం ఒట్టిపప్పు మిక్స్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అన్నమాట. చాలా మంది దోసకాయ పచ్చడి ముక్కలు కూడా చేస్తారు, ఉట్టి దోసకాయ పచ్చడి ముక్కలు. కానీ నేను కొంచెం డిఫరెంట్గా దోసకాయ కొత్తిమీర పచ్చడి ముక్కలు. అవునా? ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్క 10 minutes మూత పెట్టి వదిలేద్దాం. మంచిగా ఇక ఆయిల్ బయటకు రిలీజ్ అవుతుంది కదా. సో మంచిగా కుక్ అయిపోయింది. ఇక ఈ పచ్చిమిర్చి చూడు మంచిగా కుక్ అయింది చూడు. అయిపోయింది. ఇప్పుడు మన దోసకాయ కొత్తిమీర పచ్చడి ముక్కలు రెడీ. కమ్ హో గయా.
చూడు రీత ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది? పప్పు పచ్చడి, ముద్దపప్పు. ఓకే, నో తాలింపు, నో మసాలా, ఓన్లీ సాల్ట్ అండ్ పసుపు. ఓకేనా? ఇదేమో దోసకాయ కొత్తిమీర పచ్చడి ముక్క. ఓకేనా? సరే మరి టేస్ట్ చేద్దామా? ये मिक्स नहीं करते ऐसा? when we are eating we have to mix it. ఓకే, ఈటింగ్ టైం పే మిక్స్ करना. సరే ఈటింగ్ తినేటప్పుడు మిక్స్ చేసుకొని. సరే ఓకే, రెడీ ఫర్ తింటా. అవి ఖాకే రివ్యూ దేతే कैसा लग रहा है. చూసారు కదా? సో ఎట్లా ఉంది రీత? చాలా 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 టేస్టీ. స్మెల్ కూడా చాలా గ్రీన్ సూపర్. మీన్స్ తిన్నే కొంచెం డిఫరెంట్ గా ఉంటది టేస్ట్ కూడా. చాలా గ్రీన్ కర్రీ. సో మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. చూడండి. ఓకే బాయ్.